ఒక కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఓ పెద్ద వార్తను ప్రింట్ చేసినటువంటి ఆ సాక్షి ఎడిటర్ ని కూడా మీరు వాళ్ళ మీద నోటీసులు ఇచ్చారా? పరువు నష్టం వేశారా? మేము పరువు నష్టం వేయలేదు. అదే కదా మరి ఇంక 7 ఏళ్ళు అయిపోతున్నా. ఒక సైడ్ నేను అనేది ఏంటంటే ఇది ఒక అంశం. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో బోరగడ్డ అనిల్ గ్రేట్ ఎస్కేప్ మాయమైపోయాడని వేశారు. ఇది కూడా మీ వ్యవస్థలకి సంబంధించి వీక్ గా ఉన్నారని చెప్పే అంశం కదా. ఒక వ్యక్తి ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి ఇలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటే మీడియాకి తెలియలేదు, మీ వ్యవస్థకి తెలియలేదు, ఒక ప్రొసీజర్స్ ఎలా ఉంటుందో తెలియలేదు. ఒక హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీ విడుదల చేయాలంటే బోల్డ్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి టైంలో చక్కగా వెళ్ళిపోయాడు. ఫోన్ ఎక్కడుంది? నేను అనేది ఏంటంటే ఈ అంశమైన వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు మిస్టరీ మరణాలైనా వన్ బై వన్ మీరు కొంత నిర్లిప్తగా ఉంటే బ్యాడ్ నేమ్ రావడానికి ఎంతసేపు పడుతుంది? వ్యవస్థలు ఇంకా మీ చెప్పు చేతల్లోకి రాలేదా? నేను ఒకటే మాట చెప్తానండి. బోరుగడ్డ అనిల్ ఫేక్ సర్టిఫికెట్ ఎవరికి ప్రొడ్యూస్ చేశాడండి? హైకోర్టుకి ప్రొడ్యూస్ చేశాడు. అంటే హైకోర్టుని ఇప్పుడు ఎవరైతే వంశీ ఆ సత్యవర్ధన్ ఏ రకంగా మేనేజ్ చేసి అతను తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడో, ఇక్కడ బోరగడ్డ అనిల్ కూడా హైకోర్టుని మిస్లీడ్ చేశాడు. ఎక్కడికి వెళ్తాడు? ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు? రేపు 11వ తారీఖు అతను రావాలి. కానీ మీరు అన్నట్టు ఇంకా నేను అనేది ఏంటంటే ఇది బోరగడ్డ అనిల్ కేసా అనేది కాదు, వివేక హత్య కేసులో కూడా ఇలా అనుమానాస్పద మరణాలు నమోదవుతూ ఇలా వ్యవస్థలకి మీకు తెలియటం లేదా? మీకు సమాచారం రావట్లేదా? నేను ఒకటే చెప్తాను, ఈ ప్రభుత్వంలో ఇంకా వైసీపీకి అనుకూలంగా పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. వైసీపీ డబ్బులు ఇచ్చి ప్రతి అడుగులో వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేటువంటి సిస్టమ్ కూడా ఉంది. వైసీపీ ఏమి చేతులు ఎత్తేలా ఓడిపోయాం మేము, ఇక్కడ ఏమి జరగదు అని చెప్పేసి చేతులు ఎత్తేలా వాళ్ళు ఎక్కడికక్కడ డబ్బుకు లోకం దాసోహం మేడం, డబ్బుకు లోకం దాసోహం. డబ్బు తీసుకునే డబ్బుకు దాసోహం అంటే మీ ప్రభుత్వం మీద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే 58% అసెంబ్లీ ఎన్నికలు వస్తే 65% ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చి మీరుండాలి, మీరు ఇంకా చెయ్యాలి అని ప్రజలు నమ్మకంగా ఇంకా చెప్పినప్పుడు మీరు ఇంకా వాళ్ళే డబ్బులు ఇస్తున్నారండి, వీళ్ళ వ్యవస్థ నడుతుందండి ఇదే చెప్తున్నారంటే ఒక పక్కన విట్నెస్లు చచ్చిపోతున్నారు, వీళ్ళు చక్కగా ఎస్కేప్ అయిపోతున్నారు. ఇవన్నీ బ్యాడ్ నేమ్ కదా మీకు. సరే, ఇప్పుడు ఈ విట్నెస్ల వ్యవహారంలో ఈ వివేక కేసులో ఎలా ప్రొసీడ్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్? అలా కాదండి. ఇప్పుడు రంగయ్యకి ఇద్దరు పోలీసులు అతను రక్షణకి ఇచ్చారు. అతను అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయాడు. సరే, ఈ సిరీస్ హత్యలు జరుగుతున్న మాట వాస్తవం. సిబిఐ కళ్ళు మూసుకొని ఉంది. సిబిఐ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఇవాళ కడప ఎస్పీ ఓ ప్రకటన చేశాడు, ఖచ్చితంగా ఈ కేసుని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చి ఈ సిరీస్ హత్యలు వెనక ఏం జరిగింది, ఈ కేసులో ఇంకా ఏం జరగబోతా ఉంది, ఆ మిగిలి ఉన్నటువంటి ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో, ఎవరైతే అప్రూవర్గా మారినటువంటి దస్తగీరు అతన్ని జైల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో దాని మీద ఒక విచారణ జరుగుతుంది. సునీల్ యాదవ్ ఉన్నాడు, అతను ఏ రకంగా మాట్లాడాడో, అతనికి ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా సమీక్షిస్తుంది. ఖచ్చితంగా సిబిఐ చేయలేని పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసి చూపిస్తారు. ఆ రోజున మర్డర్ జరిగిన రోజున మా ప్రభుత్వం ముందుకెళ్ళకుండా మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి అతను ఆ రోజు చట్టాన్ని వాడుకున్నాడు, కోర్టులు వాడుకున్నాడు. ఆ రోజు గ్యాగ్ ఆర్డర్ వాడుకున్నారండి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అవుతోంది. విట్నెస్ చనిపోతుంటే ఆయన అడ్వకేట్ గారు అన్నారు ఇలా విట్నెస్ ప్రొటెక్షన్ ఉంటుందండి, వీళ్ళన్న చొరవ తీసుకో